అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చెప్పేది ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు అండి. ఒక ఎలిజిబిలిటీ సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంది, క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, స్టార్టింగ్ డేట్ ఏంటి అన్నీ చెప్పబోతున్నానండి ఈ వీడియోలో. ఫస్ట్ కానీ చూస్తే ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టార్టింగ్ డేట్ వచ్చేప్పుడు చూడండి, చూపిస్తాను. 28/10/2025 స్టార్ట్ అయితే క్లోజింగ్ డేట్ వచ్చేప్పటికి 27/11/2025 అండి. అంటే ఈరోజు 23 కాబట్టి ఇంకా 4 days ఉందండి అప్లై చేసుకోవడానికి. అప్లై చేసుకున్న వాళ్ళు త్వరగా అప్లై చేసుకోండి అండి. ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు. దీంట్లో మెడికల్ అండి. చూడండి ఎన్ని రకాల పోస్టులు? 4 రకాల పోస్టులు ఉన్నాయండి. ఆ 4 రకాల పోస్టులు మెడికల్ స్టాండర్డ్ ఇచ్చాడు చూడండి. B2, C2, C2, A3 వేకెన్సీ చూడండి. మొత్తం 3058 వేకెన్సీ ఉన్నాయండి. హైయెస్ట్ వేకెన్సీ వచ్చేప్పటికి కమర్షియల్ టికెట్ క్లర్క్లో ఉన్నాయండి. 2424 వేకెన్సీ ఉన్నాయండి. మొత్తం ఇన్ని వేకెన్సీ ఉన్నాయండి. నెక్స్ట్ చూద్దామండి. ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి కండి, మెడికల్ స్టాండర్డ్స్ ఉన్నాయి కండి. B2, C2, C2, A3 అంటే ఈ మెడికల్ స్టాండర్డ్స్ గురించి చెప్తానండి. A3 అంటే ఏంటంటే కలర్ బ్లైండ్నెస్ లేని వాళ్ళు అప్లై చేసుకోండి. B2, C2, C2 అని కలర్ బ్లైండ్నెస్ ఉన్నా పర్లేదండి. అది 6/9, 6/12 ఉన్నా పర్లా. ఓకే, చూద్దాం. చూడండి ఒకసారి. A3 అంటే చూడండి, 6/9 ఉన్న పర్లా, గ్లాసెస్ ఉన్న విత్ గ్లాసెస్ ఆర్ వితౌట్ గ్లాసెస్ ఉన్న పర్లా, అది A3 అండి. B2 చూడండి, 6/9 ఉన్న పర్లా, 6/12 ఉన్న పర్లా. ఇక్కడ చూడండి, కలర్ విజన్ అనేది ఇవ్వాలి. అక్కడ చూడండి A3లో కలర్ విజన్ ఉన్న వాళ్ళు మాత్రమే పెట్టుకోవాలని వచ్చాయి. అంటే A3కి కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు. B2, C2కి ఉన్న కలర్ బ్లైండ్నెస్ ఉన్న పర్లా అప్లై చేసుకోవచ్చు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. కలర్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళు A3 మెడికల్ ఉన్నదాన్ని అప్లై చేయమాకండి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం మన ప్రాసెస్. ఓకే, ఏజ్ లిమిట్ చూడండి. 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇచ్చాడండి. SC, ST వాళ్ళకి వచ్చేప్పటికి 5 years ఇచ్చాడండి. OBC వాళ్ళకి 3 years ఇచ్చాడండి. ఓకే ఓకే ఫీ విషయం చూడండి. 500 రూపాయల ఫీజు ఏంటి UR వాళ్ళకి, OBC వాళ్ళకి. SC, ST, ఎక్స్ సర్వీస్ మ్యాన్, PW క్యాండిడేట్ వచ్చేప్పటికి 250 రూపాయలు అండి. ఇది చూడండి. మళ్ళీ స్టేజ్ 1 అవ్వగానే, స్టేజ్ 1 రాతంగానే, CBT 1 రాయంగానే 400 రిఫండ్ మన అకౌంట్లో పడిపోతాయండి. ఇంక 250 SC, ST, PW క్యాండిడేట్స్ వచ్చి 250 రూపాయలకి 250 రూపాయలు స్టేజ్ 1 ఎగ్జామ్ రాతేనే పడతాయండి. గుర్తుంచుకోండి, ఎగ్జామ్ రాసిన తర్వాతే పడతాయి. ఎగ్జామ్ రాయకుండా పడవండి. ఈ విషయం ఒకటి గుర్తుంచుకోవాలి మీరు. నెక్స్ట్ వచ్చేపటికి చూద్దాం. స్క్రోల్ చేస్తున్నాను, నోటిఫికేషన్ స్క్రోల్ చేస్తున్నాను చూడండి ఒకసారి. CBT 1, CBT 2 ఉంటుందండి. దీనికి కొన్నాటికి టైపింగ్ టెస్ట్ కూడా ఉందండి. అది కూడా చూపిస్తాను మీకు. ఏ విషయం అన్నది చూపిస్తాను. CBT 1లో సిలబస్ ఏముంటుంది, CBT 2లో సిలబస్ ఏముంటుందో కూడా చూపిస్తాను. ఒకసారి చూడండి. CBT 1 చూడండి ఒకసారి. మొత్తం 100 క్వశ్చన్స్ ఉన్నాయండి. 90 minutes. జనరల్ అవేర్నెస్ 40 marks, మ్యాథమెటిక్స్ 30, రీజనింగ్ 30, మొత్తం 100 marks. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఒకసారి బాగా చూసుకోవాలండి. 90 minutes టైం వచ్చేప్పటికి. స్టేజ్ 2 కూడా సేమ్ ఇదే సిలబస్ ఉంటుందండి. కానీ 120 క్వశ్చన్స్ ఉన్నాయండి. సేమ్ టైం 90 minutes అంటే గంటన్నర. 1/3 నెగిటివ్ మార్కింగ్. అది సేమ్, ఇది సేమ్ సిలబస్, కానీ టైం తగ్గింది, క్వశ్చన్స్ పెరిగినాయి స్టేజ్ 2కి. ఈ 4 రకాల పోస్టులు అని చెప్పాను కదండి. 4 రకాల పోస్టులు వచ్చేప్పటికి చూపిస్తాను. ఒక చూడండి. స్టేజ్ 1, స్టేజ్ 2 కామన్ ఫర్ ఆల్ పోస్ట్. అంటే స్టేజ్ 1, స్టేజ్ 2 అన్ని రకాల పోస్టులకి CBT 1 ఉంటుంది, CBT 2 ఉంటుంది. ఇక్కడ చూడండి, టైపిస్ట్ అని ఉంది. అకౌంట్స్ క్లర్క్ టైపిస్ట్, జూనియర్ క్లమ్ టైపిస్ట్, ఈ రెండింటికి స్కిల్ టెస్ట్ ఇచ్చారండి. కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ అని ఇచ్చారు చూడండి. ఆ స్కిల్ టెస్ట్ ఇచ్చారు. అంటే ఏంటంటే 1 నిమిషం ఇస్తాడండి. ఇన్ని వర్డ్స్ కొట్టాడని ఒక సిస్టమ్ ముందు మనకు వచ్చేపెట్టి టైప్ చేపిస్తాడు. అది ఒకవేళ కంప్యూటర్ టచ్ లేని వాళ్ళు కూడా అప్లై చేయండి. ఎందుకంటే నేర్చేసుకోవచ్చు ఈజీగా, టైం ఉంటుంది మనకి. దాని గురించి ఇబ్బంది ఏం పడవసరం. ఓకే అండి, చూద్దాం ఇంకేమి ఇచ్చాడు ఒకసారి నోటిఫికేషన్లో చూద్దాం.
ఇప్పుడు మన సికింద్రాబాద్ వేకెన్సీ చూద్దామండి. అసలు సికింద్రాబాద్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, దేంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, 4 రకాల పోస్టులు ఉన్నాయి లేవా అది కూడా చూద్దాం. చూడండి, మెడికల్ ఇందాక చెప్పాను కదండి, B2 C2 ఆ మెడికల్ కూడా చూడండి ఒకసారి. ఈ 4 రకాల పోస్టులకి క్వాలిఫికేషన్ చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 12th పాస్ అనేది ఇచ్చాడండి. 12th పాస్ 50% మార్క్స్ ఉండాలి. ఏంటి, యూఆర్ఓ ఓబీసీ వాళ్ళకి. SC ST వాళ్ళకి ఓన్లీ 12th పాస్ అయితే చాలు, ఇంకేం అవసరం. ఇక్కడ చూడండి, క్లర్క్ కమ్ టైపిస్ట్కి ఉంది, అకౌంట్స్ క్లర్క్ టైపిస్ట్కి ఓన్లీ టైపింగ్ టెస్ట్ పెడతాము, అటువంటి సర్టిఫికేట్లు ఏం అవసరం అని అడిగానండి. సర్టిఫికేట్లు ఏం అవసరం, ఓన్లీ టైపింగ్ టెస్ట్ పెడతాడు అంతేనండి. సర్టిఫికేట్ ఏమేమి అవసరం. మీరు సర్టిఫికేట్ లేదని అప్లై చేయకుండా మానడం అటువంటి చేయమండి. అప్లై చేయండి, టైం ఇస్తాడు, ఈజీగా కొట్టవచ్చు. 35 hours అలా ఉంటుంది, ఈజీగా అయిపోద్ది. మన సికింద్రాబాద్కి ఇప్పుడు ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, అసలు అన్ని 4 రకాల పోస్టులు ఉన్నాయి లేవో చూద్దాం. చూడండి, ఇది కూడా మన సికింద్రాబాద్కి వచ్చేప్పటికి 3 రకాల పోస్టులు ఉన్నాయండి, 4 రకాల పోస్టులు. దాంట్లో ఏది లేదంటే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనేది లేదండి, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అని ఉంది. అత్యధికంగా వేకెన్సీ దేంట్లో చూడండి, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్లో అత్యధికంగా వేకెన్సీ ఉన్నాయి, 251 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం కలిపి 272 వేకెన్సీస్ ఉన్నాయండి. అత్యధికంగా ఏదో ఉన్నాయండి, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్లో అంటే TC అంటారు కదండి, దాంట్లోనే ఎక్కువ పోస్టులు ఉన్నాయి, 251 పోస్టులు ఉన్నాయి. ఓకే అండి, అది కూడా అప్లై చేసుకోండి. చూసుకోండి ఒకసారి, చూసుకుని మన నోటిఫికేషన్ సికింద్రాబాద్ అప్లై చేసుకోండి ఒకసారి. ఓకే, జూనియర్ టైపిస్ట్కి వచ్చేపాటికి మొత్తం 6 పోస్టులు ఉన్నాయండి. ఏంటి, ఈస్ట్ జోన్కి, సౌత్ జోన్కి వచ్చేవాడు 11 పోస్టులు, మొత్తం 17 పోస్టులు ఉన్నాయి. ట్రైన్స్ క్లర్క్ వచ్చేప్పటికి 4 పోస్టులు ఉన్నాయి, మొత్తం 272 పోస్టులు ఉన్నాయండి. లాస్ట్ డేట్ వచ్చేప్పటికి 27/11/2025. లాస్ట్ డేట్ దాకా ఆగమండి, ఎందుకంటే సర్వర్ పనిచేయదు. ఇటువంటి వీడియోస్ చేస్తూ ఉంటానండి నేను. అంటే ఉండగా ఏ టాపిక్ నుంచి ఎక్కువ ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ టాపిక్ చదువుకోవాలి, అటువంటి క్వశ్చన్స్ చేస్తానండి. మీకు ఇబ్బంది లేదు, మీరు ఒకటే చేయాలి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేయండి, దీనికి ఇబ్బంది ఏం లేదు. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనండి. ఉండగా వీడియోస్ చేస్తూ ఉంటాను, రోజుకు వీడియో అన్న పెట్టడానికే ట్రై చేస్తాను. ఎలా ప్రిపేర్ అవ్వాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అని ప్రతి నోటిఫికేషన్, ఏ నోటిఫికేషన్ వచ్చినా దాని గురించి చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం కంపల్సరీ చేస్తానండి. ప్రతి నోటిఫికేషన్, కొన్ని నోటిఫికేషన్ మనకు తెలియదండి, సెంట్రల్ జాబ్కి కొన్ని తెలీదు, యాప్క్యాట్ అని, ఇంటెలిజెన్స్ బ్యూరో అని, అటువంటి నోటిఫికేషన్ తెలియదు కాబట్టి అటువంటి నోటిఫికేషన్ సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలా, ఎలా ఏ బేస్లో ప్రిపేర్ అవ్వాలి, బుక్స్ ఎక్కడ దొరుకుతాయి, అటువంటి విషయాలన్నీ పూర్తిగా చేస్తానండి. ఏ క్వశ్చన్ చదవాలి అని పూర్తిగా చేస్తానండి. ఓకే అండి, థ్యాంక్ యూ.